11 o'clock. సారీ. ఏంటే సారీ? గుద్దే సారీ చెప్తున్నావు, కళ్ళు కనిపించట్లేదా? చూడండి మిస్, సారీ అని చెప్పాను కదా, అనవసరంగా ఇష్యూ చేయకు. ఏంటయ్యా సారీ? చాచి గోపు మీద కొట్టి సారీ చెప్తే ఊరుకుంటావా? ఏ మిస్టర్, ఇది నీకు సంబంధం లేని విషయం, ఎక్కువగా మాట్లాడుతున్నా. ఇదిగో, ఇది నీ బ్యాగ్లో పడే. చచ్చిన దొరకదు. కాస్ట్లీ మొబైల్, కురుడి తిక్క తీరుతుంది. ఈ చోక్ వాడికి మేకులా గుచ్చుకోవాలి. పెట్టు. సార్, నా మొబైల్ మిస్ అయింది. చాలా ఎక్స్పెన్సివ్ మొబైల్. కాస్ట్ పక్కన పెడితే నా బిజినెస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అందులోనే ఉన్నాయి. ప్లీజ్ డోర్ క్లోజ్ చేసి ఎవరిని వెళ్ళకుండా సెక్యూరిటీ చెక్ పెట్టండి. సరిగ్గా గుర్తు చేసుకోండి సార్, ఇక్కడే మర్చిపోయారా లేక ఇంకెక్కడైనా మర్చిపోయారా? లేకపోతే కస్టమర్ దగ్గర మా షాప్ రిప్యుటేషన్ పోతుంది. 100% ఎక్కడ మిస్ అయింది సార్. మీరు కోఆపరేట్ చేయండి, లేకపోతే పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. వదిలేండి సార్, చెక్ చేద్దాం. సెక్యూరిటీ, డోర్ క్లోజ్. సార్ మొబైల్ పోయింది, అందరినీ చెక్ చేయాలి. దయచేసి కస్టమర్లందరూ క్యూలో రావాలని కోరుతున్నాము. సార్, ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? సార్, అదిగో ఆ అమ్మాయి బ్యాగ్లోనే ఉంది. మేడం, ఒకసారి మీ హ్యాండ్ బ్యాగ్ ఇస్తారా? నేనెవరో తెలుసా? నా బ్యాగే చెక్ చేస్తారా? మీరు ఎవరైనా సరే, రూల్స్ అందరికీ ఒకటే. మా డాడీ ఏసీపీ, చిటికలో మీ షాప్ క్లోజ్ చేపిస్తాను. అవును, అమ్మాయి విఐపి పర్సన్. సారీ సార్, ఎవరైనా కానివ్వండి. మేడం, ముందు బ్యాగ్ ఇవ్వండి. అది ఇవ్వండి. ఇదే నా ఫోన్ అండి. ఏ మిస్, నీ ఏసీపీ ఫాదర్ పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి దొంగతనం చేయమని చెప్పారా? ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం కాదు, నా సెల్ ఫోనే మాట్లాడుతుంది. సిగ్గులేదు ఇలాంటి పనులు చేయడానికి? చూడు మిస్టర్, నిజంగా అమ్మాయి ఎవరో నీకు తెలుసా? తెలుస్తూనే ఉంది కదా, పెద్ద దొంగని. వీళ్ళతో మాట్లాడండి సార్, ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అది వదిలేండి సార్, వదిలేండి. నిజంగానే వీళ్ళ ఫాదర్ పెద్ద విఐపీ అయితే ఈమె వల్ల తన పరువు పోతుంది. నువ్వు చేసిన పనికి నడుచుకుంటూ అయినా వెళ్ళాలి, దేక్కుంటూ అయినా వెళ్ళాలి. నేనేం చేశాను ఇప్పుడు? నువ్వేం ఫ్రెండ్వి? నన్ను వేరొక మగాడు నీ ముందే అవమానిస్తుంటే ఏం చేయలేని దద్దమ్మలా చూస్తూ ఊరుకున్నావు. అంటే అక్కడ తప్పు మంది కదా, అది నీకు తెలుసు. నన్నేం చేయమంటావు? తప్పు నాదేనని నాకు తెలుసు, కానీ తప్పును కూడా ఒప్పుగా చూపించి నాకు సపోర్ట్ చేయగల మగాడే నాకు బాయ్ ఫ్రెండ్ గా కావాలి, అంతేగాని నీలాంటి వాడు కాదు. చూడు జ్వాల, ఇంకోసారి వాడు కనపడితే ఖచ్చితంగా వాడి గుణపాఠం చెప్పకుండా వదలను. ప్లీజ్ ట్రస్ట్ మీ. సారీ, అయినా నేను నీతో రాను. ప్లీజ్ జ్వాల, నా మాట విను. వినను గాక వినను, నేను నీతో రాను. బాయ్. జ్వాల, జ్వాల. ఎవడో గొట్టంగాడు ప్రతిసారి ఎక్కడో దగ్గర కలుస్తున్నాడు, మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు. అసలు వీణ్ణేం చేయాలి? అయినా వాడెవడో గురించి నేనింత డిస్టర్బ్ అవడం ఏంటి? లైట్ తీసుకోవచ్చు అలా. మళ్ళీ వాడిని జోలికొస్తే తోట తీయొచ్చు. ముందు తులసి సంగతి తేల్చాలి, తర్వాతే ఎవరైనా.